జై శ్రీమన్నారాయణ. ఇలా ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ వాటర్ పెట్టుకొని ఆ వాటర్ని దోశల్లోకి 3 సార్లు తీసుకోవాలి. 3 సార్లు కూడా ఒక్కోసారి శ్లోకం చెప్తూ ఒక్కోసారి నీళ్ళు వదిలేసి మళ్ళీ తీసుకొని అలా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ శ్లోకం ఏంటో ఒకసారి మీకు చెప్తాను నేను. ఏహి సూర్య సహస్రాంశో తేజో రాసే జగత్పతే అనుకంపయమాం బృహానార్ఘ్యం ప్రసీద ఓం. అంటే ఇలా ఈ శ్లోకాన్ని చదువుతూ దోశలతో నీళ్లు పట్టుకొని సూర్య భగవానుడికి వదిలేసి మళ్ళీ అలా 3 సార్లు చేయాలన్నమాట. ఇలా ఎందుకు అసలు మన వాళ్ళ పెద్దలు ఇలా అర్ఘ్యం సూర్యునికి వదలాలి, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారు అంటే, మనము ఎండలో నిలబడి ఆ వాటర్ని చేతిలో పట్టుకుంటాం కదా కొంతసేపు, అప్పుడు అలా ఈ ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా ఎండలో చదవడం ఎందుకు ఇవన్నీ అంటే, ఈ మాఘమాసంలో సూర్యకిరణాల్లో నుంచి ఆ డి విటమిన్ని మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే ఇలా మాఘమాసంలో సూర్య ఆరాధన చెయ్యాలి అని పెట్టారు. అలాగే మనం వాటర్ని దోశలతో పట్టుకొని ఎందుకు వదలటం అంటే, వాటర్ మంచి గుడ్ కండక్టర్ కదా. ఆ వాటర్లో పడిన సూర్యకిరణాల వల్ల ఆ విటమిన్ డి వాటర్ నుంచి మన బాడీలోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అందుకే మన పూర్వం మన సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇలాంటివన్నీ పెట్టడం మన ఆరోగ్యం కోసం. దీని వెనకాల ప్రతి దాని వెనకాల కూడా ఈ చేస్తున్న పూజ, ఈ చిక్కుడాకుల్లో ప్రసాదం తినటం,